హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది. సో కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మిత్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ 2026 అండ్ 27కి సంబంధించి నిన్న పీజీటీకి సంబంధించి టీజీటీ కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు పీజీటీ ఇంగ్లీషు, హిందీ, హిస్టరీ, జాగ్రఫీకి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంది. టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆర్ట్, మ్యూజిక్, ఎస్ఎస్టీ అండ్ హాస్టల్ సూపరింటెండెంట్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఇంటర్వ్యూ 9:30 నుంచి 5 గంటల వరకు ఉంది. ఎక్కడంటే నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, నల్లగండ్ల రోడ్, గోపన్పల్లి, రంగారెడ్డి డిస్టిక్లో ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు అటు ఖచ్చితంగా అటెండ్ కానీ. పార్ట్ టైం ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఇంగ్లీష్ మీడియం పనిచేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న ఒక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు పెద్దమ్మగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలికల విద్యాలయంలో నిర్వహించే డెమో ఇంటర్వ్యూకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. మంచి అవకాశం వరంగల్, హన్మకొండ, జనగామకు సంబంధించిన అభ్యర్థుల కోసం. సో ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ ఉంది. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. ఈ 34 పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల 28వ తారీఖు లాస్ట్ డేట్. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్లో, సూపరింటెండెంట్ ట్రాన్స్లేటర్ హిందీ, రీసెర్చ్ ఆఫీసర్, హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్, సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే వేసుకోండి. ఈ నెల చివరి వరకు, ఈ నెల 28వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఇక అంగన్వాడీ ఉద్యోగాలలో చూస్తే మొత్తం 33 జిల్లాలలో, ఈ 33 జిల్లాలలో 15 జిల్లాలలో అప్లికేషన్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 14 జిల్లాలలో నోటిఫికేషనే రాలేదు. ఇంకా 14 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి, అంటే నోటిఫికేషన్ రాలే. ప్రస్తుతం 4 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి. 1 జగిత్యాలు, 2 కరీంనగర్, 3 సిద్దిపేట, 4 హైదరాబాద్. జగిత్యాల్లో 21వ తారీఖు వరకు అవకాశం ఉంది అప్లికేషన్కి. కరీంనగర్లో 15వ తారీఖు వరకు ఉంది అవకాశం. సిద్దిపేటలో 15వ తారీఖు వరకు ఉంది. హైదరాబాద్లో 22వ తారీఖు వరకు ఉంది. ఈ 14 జిల్లాలకు సంబంధించి చాలామంది మిత్రులు అయితే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని. ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నా. సో ఖచ్చితంగా వీడియోను చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పోలీస్ కొలువుల భర్తీకి 4 ఏళ్ల సడలింపు ఇవ్వాలి. డీజీపీని కోరిన ఈబీసీ సంక్షేమ సంఘం నేతలు. పోలీస్ శాఖలో చేపడుతున్న కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీలో 4 ఏళ్ల వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర ఈబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇక్కడ గతంలో కానిస్టేబుల్ పోస్టులకు 34 ఏళ్ళు, ఎస్ఐ పోస్టులకు 37 ఏళ్ల వరకు వయోపరిమితి ఉండేదని వారు తెలిపారు. ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులకు 32 ఏళ్ళు, ఎస్ఐ పోస్టులకు 35 ఏళ్ల వరకు ఉండడంతో చాలామంది అన్యాయం జరుగుతుంది. దీనిని సవరించి కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్ళు, ఎస్ఐ పోస్టులకు 39 ఏళ్ళు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తిలో బోధన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 160 టీచింగ్ ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎంబీబీఎస్ కానీ, ఎండి కానీ, ఎంఎస్ కానీ పూర్తి చేసిన వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వనపర్తిలో ఒకసారి సంప్రదించండి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. అట్లనే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో టీచర్ల ఖాళీలు అయితే ఎన్నున్నాయని ఒకసారి చూస్తే జిల్లాలోని పాఠశాలలో మొత్తం 397 హెచ్జిటి, ఎస్సీ, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో ఈ జిల్లా నుంచి 100 కంటే ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ 397 నుంచి 100కు తగ్గుతుంటుందంటే 397 మొత్తం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపరు. స్కూల్ అసిస్టెంట్ 70% స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో నింపుతారు. ఆ రకంగా పోయి మొత్తం మీద 100 పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే పక్కా ఉంటుంది. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బంది కోసం నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 19 కాలేజీలు ఉన్నాయి. కామర్స్ 6 ఉన్నాయి, ఇంగ్లీష్ 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, హిస్టరీ 2, గణితం 1,
బోటనీ ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఒకటి, పొలిటికల్ సైన్స్ ఒకటి, టోటల్గా 19 ఖాళీలు అయితే ఉన్నాయి. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. 55% మార్క్స్తో పీజీ, సెట్, నెట్ ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళు కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెలకు 32,000 రూపాయలు జీతం ఇస్తారు. దరఖాస్తు విధానం ఎట్లా అంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు 2 సెట్ల జిరాక్స్ పత్రాలతో పాల్వంచలోని కేఎల్ఆర్ పీజీ కాలేజ్ అంటే గురుకుల ఆఫీస్లో నేరుగా సమర్పించాలి. ఈ రోజు వరకు అవకాశం ఉంది. లాస్ట్ డేట్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు. సో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక గురుకులాలకు సంబంధించి ఇక్కడ చూడండి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకు ఒక క్లారిటీ కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. మోడల్ స్కూల్లో చూస్తే దాదాపుగా 14 సంవత్సరాల నుంచి భర్తీ చేయాలి ఇప్పటి వరకు. సో సుమారుగా 1032 ఖాళీలు ఉన్నట్టయితే మనకు అంచనా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఇక కేజీబీవీ పాఠశాలల్లో దీనికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 2024లో ఇచ్చిండు అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2016 ఎప్పుడో అంటే 2012 ఎప్పుడో ఇచ్చి సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. కేజీబీవీ పాఠశాలల్లో దాదాపుగా 12,000 టీచర్ పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో కాకుండా క్రమబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా నింపాలని అడుగుతూ ఉన్నారు. మొత్తం మీద కేజీబీవీలలో 1,200 టీచర్లు ఖాళీలు ఉన్నాయి. ఇక ఏజెన్సీ డిఎస్సి సపరేట్గా వేయమని కూడా అడుగుతూ ఉన్నారు. ఇక ఇది పేర్లు మారిన రాష్ట్రాలు చూస్తే 1950లో ఉత్తరప్రదేశ్ పేరు యునైటెడ్ ప్రావిన్స్ అని ఉండే, పంజాబ్ పేరు ఈస్ట్ పంజాబ్ ఉండే. 1956లో మధ్యప్రదేశ్ పేరు మధ్య భారత్ అని ఉండే. 1960లో మహారాష్ట్ర గుజరాత్ పేరు బాంబే స్టేట్ అని ఉండే. 1969లో తమిళనాడు పేరు మద్రాసు ఉండే. 1973లో కర్ణాటక పేరు మైసూర్ ఉండే. 2007లో ఉత్తరాఖండ్ పేరు ఉత్తరాంచల్ ఉండే. 2011లో ఒడిశా పేరు ఒడిశా ఉండే. 2026లో కేరళ అయింది. 1956కు ముందు ట్రావెన్కోర్. 1956లో ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ అయింది. 2014లో తెలంగాణ ఏర్పడింది. ఇవి కొన్ని స్టాండర్డ్ జీకే కిందకి వస్తాయి. ఇక కేజీబీవీలలో ఇంతకుముందు ఏంటంటే ప్రతి నెల 2 CLs ఉండే. ఇప్పుడు ఏంది సంవత్సరానికి 10 CLs ఇచ్చారు. సంవత్సరంలో ఎప్పుడైనా వాడుకోవడానికి అవకాశం ఇస్తూ ఒక ప్రొసీడింగ్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.